హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఖత్తర్లో ఉన్న మన తెలుగు వాళ్ళు, మన ఇండియా వాళ్ళు అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న వండిన 3 కేజీల చికెన్ కూర అది సెపరేట్గా వండుతున్నాను. అది చేసి చూపిస్తాను అనమాట. ఎలా వండుకోవాలి ఏంటని కొన్ని టిప్స్తో. ఇలా ఉప్పు, పసుపు, నిమ్మకాయ పట్టించి పెట్టారంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఒక లబ్బర్ లాగా సాగకుండా మంచిగా వస్తుంది, జ్యూసీగా. మీకు కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని టిప్స్తో ఇలా చెప్తున్నాను, ట్రై చేయండి. కొంచెం కూర తీసి పక్కన పెట్టేసా. ఇక్కడైతే అన్నానికి బియ్యం కడిగేస్తున్నాం. ఇదే ఒకటే రిపీట్ అయ్యిద్దిలేండి, ఇంకా అన్నీ ఇది కట్ చేసుకోవడం రాక నేను ఇంకా అలాగే ఉంచేసాను అనమాట. ఇది అన్నానికి అయితే అదే బియ్యం కడిగి పెడతాను పక్కన. ఇంకొక పెద్ద గిన్నెలో 3 కేజీలకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే ఒక 10 కట్ చేసి సన్నగా చీరి 2 ముక్కల కింద వేసేసా. ఇంక ఉల్లిపాయలు అయితే ఒక 5-6 పెద్దవి, కొత్తిమీర, కరివేపాకు. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్, దాని ఫ్లేవర్ దానికి బాగుపడుతుంది అనమాట. ఇలా మగ్గుతున్నప్పుడే కొత్తిమీర, కరివేపాకు వేస్తే చికెన్కి ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. చికెన్కైనా, మటన్కైనా, దేనికైనా కూడా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి కూర టేస్ట్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఇంకెప్పుడెప్పుడు దంచి వేసింది అంత మంచిగా అనిపించదు నాకైతే. ఇలా దంచి వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇది ఒక టిప్ అనుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మనం ముందుగా పసుపు, ఉప్పు, నిమ్మకాయలో నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్నంతా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇట్లా వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటేనే ఆ ఉల్లిపాయలు అంతా బాగా పట్టి మంచిగా దాంట్లోంచి వచ్చే వాటర్తో చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట. మంచిగా మెల్లగా, మరి పెద్ద మంట పెట్టకుండా కొంచెం చిన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు, పసుపు అనేది మనకు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇంకా చూసుకొని కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మూత పెట్టి మగ్గిస్తే దాంట్లో వాటర్తో చికెన్ అంతా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు పసుపు కూడా కొంచెం వేస్తాను. ఇందాక ఉప్పు కూడా వేసా. సరిపోదు కదా, ఎందుకంటే ఎక్కువ చికెన్ కాబట్టి 3 కేజీలు కాబట్టి సరిపోదు అనమాట. అందుకని ఇంకా కారం కూడా వేసేస్తాను. 8 చెంచాలు వేసా కారం అనేది. సరిపోద్దో లేదో చూసి అడ్జస్ట్మెంట్ చేసుకొని, పెద్ద చెంచానే కానీ చికెన్ ఎక్కువ కాబట్టి ఎక్కువే పడుతుంది. ఇది ఊరి నుంచి వచ్చిన కారం అనమాట. పెద్ద కారం ఉండదు కానీ మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది దీనిది. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇది ఎప్పుడు మేము వాడే కారం, ఇది ఊరి నుంచి వచ్చిన కారం. మా వీడియోలు చూస్తూ ఉంటే కానీ మీకు తెలుస్తుంది, ఎవరికైనా కొత్త వాళ్ళకైతే తెలియదు. ఊర్లో ఏంటంటే మంచిగా చేస్తారనమాట కారం, మసాలాలు అన్నీ వేసి కారాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. అది దానివల్ల కూరలు మస్తు టేస్ట్ వస్తాయి అన్నమాట. అది సంగతి. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కాబట్టి మగ్గిచ్చేసుకుందాం. నేను ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, 2 ఎల్లుల్లిపాయలు, ఒక టమాటా వేసి నూనెలో వేపేసుకొని మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ముందే మిక్సీ పట్టి పెట్టేశాను అనమాట. దానివల్ల కొంచెం గ్రేవీ చిక్కగా వచ్చిద్ది, అందుకోసమని. ఇదొక టిప్పు మీకు. చికెన్ పులుసు కొంచెం చిక్కగా ఎక్కువగా రావాలి, జనం ఎక్కువ ఉన్నారంటే ఇలా చేయండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఉడికించుకొని, మనకి పులుసుగా కావాలంటే పులుసుగా, కొంచెం చిక్కగా గ్రేవీగా కావాలంటే గ్రేవీగా మనం కూర అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మసాలా పొడి అయితే ఇంట్లో తయారు చేసింది, అదైతే వాడతాం మేము ఎప్పుడు. ఇంకా ముందు వీడియోలో కూడా చూపించా, కావాలంటే అక్కడ చూడండి. అన్ని మసాలాలు ఫ్రై చేసుకుని మసాలా అనేది చికెన్లో కానీ మటన్లో కానీ వాడతాం అనమాట. అదే వేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఇంకా పైన కొత్తిమీర, కరివేపాకు చల్లుకొని మనకి కూర కావాల్సినంత చిక్కదనంలో దింపేసుకుంటే సూపర్ ఉంటుంది. బగారన్నంలోకి అయితే కూర చాలా బాగుంటుంది. కారం తక్కువైంది నాకు, అందుకే కారం వేసుకున్నా. చూడండి, 2 చెంచాలు 3 చెంచాలు పట్టిందనమాట. పక్కన గారెలు అయితే ఉడుకుతున్నాయి. ఇంకా మనకైతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అదొకటి, చికెన్ పులుసు, బగారన్నం రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. గారెలు, బూరెలు అన్నీ ఇంకా పండగకి అయితే వండుకున్నాం మేము. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో పూర్తిగా చూసినందుకు.